నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. సూపర్ ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మున్ముందు ఆశించిన స్థాయిలో వానలు పడే సూచనలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నష్టపోకూడదంటే రైతులు ఏం చేయాలి? సాగు పద్ధతుల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ప్రభుత్వ పరంగా అందుతున్న సాయం ఏంటి? ఖరీఫ్ సీజన్పై సూపర్ ఎల్నినో ప్రభావం. 19% తక్కువగా నమోదైన వర్షపాతం. దేశవ్యాప్తంగా వర్షపాతంలో 40% లోటు. ఇక ముందు కూడా వానలు పడేది తక్కువే. కరువును తట్టుకునే సాగు పద్ధతులపై ఫోకస్. సూపర్ ఎల్నినో కారణంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీంతో వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు ప్రారంభించాక వానలు పడకపోతే ఎలా అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడ వర్షపాతం అతి తక్కువగా ఉంటుందనే విషయంలో స్పష్టత లేదు. అయితే వర్షాభావ పరిస్థితులు మాత్రం తప్పబోవు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరువు పరిస్థితులను తట్టుకునే సాగు పద్ధతులను రైతులకు సూచించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు. ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై పడకుండా పంటల సాగు ఎలా చేయాలనే అంశాలను పరిశీలించారు. అగ్రికల్చర్ వర్సిటీలో వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేస్తారు, వర్షాలు కురవకపోతే పంటను ఎలా కాపాడుకోవాలి, అరకొరగా వర్షాలు కురిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయాలపై చర్చించారు. సాధారణంగా ప్రతి ఏడాది జూలై 2వ వారం నాటికి ఖరీఫ్ సాగు మొదలవుతుంది. ఈసారి జూన్లో అవసరమైనంత వర్షాలు పడలేదు. సాధారణం కంటే 19% తక్కువగా వర్షపాతం నమోదైంది. దీంతో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి తగ్గట్లుగా పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతంలో 40% లోటు ఉంటుందన్నారు ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ. దేశంలో 300 జిల్లాల్లో ఎల్నినో ప్రభావం ఉంటుందన్నారు ఆయన. ఏపీలో పలు జిల్లాల్లో ఎల్నినో ప్రభావం ఉంటుందంటున్నారు. నీరు ఎక్కువగా అవసరమైన పంటల సాగులో రైతులు జాగ్రత్త వహించాలన్నారు. ఎల్నినో ప్రభావం రాయలసీమలో ఎక్కువగా ఉంటుందన్నారు. ఇప్పటికే వర్షపాతం లోటు ఉందని, నేలలో సరైన తేమ వచ్చాకే సాగు ప్రారంభించాలని సూచిస్తున్నారు. తక్కువ నీరు అవసరమయ్యే పత్తి, కంది, పెసలు, ఉలవలు సాగు చేస్తే బాగుంటుందన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, కరువు ఎక్కువగా ఏ జిల్లాలలో ఉందనే విషయాలను గుర్తించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. దేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే వర్షపాతం దాదాపుగా 40% మేర డెఫిషిట్ ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు మనకు అర్థమవుతుంది. దీనికి కారణం మనకి ముఖ్యంగా ఈ పసిఫిక్ సముద్రంలో ఏర్పడినటువంటి ఉష్ణోగ్రత పెరగటము, తద్వారా ఎల్నినో ప్రభావం స్పష్టంగా మనకి కనపడుతున్నది. దేశం మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపుగా సుమారు 300 జిల్లాల్లో ఈ ప్రభావం పడేట్టుగా ప్రాథమిక అంచనా ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రావటం, దాంట్లో కొంచెం ఎక్కువగా దాదాపు 100-105 జిల్లాలు మొత్తం దేశం మొత్తం మీద కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలు త్వరలో ఇంకా పూర్తి డేటా వస్తుంది. మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలు కూడా ఈ కోవకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొని రైతు సాగును ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అన్న అంశం అనేది ఇప్పుడు చాలా ప్రాధాన్యత కూడినటువంటి అంశం. ఎల్నినో ప్రభావం సాగుపై పడకుండా ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో ఒక అవగాహనకు వచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు. సకాలంలో వర్షాలు పడకపోతే పంటలు నష్టపోవడం జరుగుతుంది. అయితే రైతులు జూలై 15 లోపు సాగు మొదలుపెట్టేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ సమయంలో సాగు మొదలు పెడితే దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. మున్ముందు వర్షాలు తక్కువగా పడితే ఏం చేయాలనే దానిపై కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. వేరుశెనగ వంటి పంటలు 20 రోజులు వర్షాలు పడకపోయినా తట్టుకుంటాయి. మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. వాటికి భూమిలో తేమ శాతం తగ్గకుండా చూసుకోవాలి. అలాగే కలుపు మొక్కలు లేకుండా చూడాలంటున్నారు అధికారులు. అలాగే భూమిలో తేమ శాతం తగ్గిపోకుండా పాటించాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటతో పాటు సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ముఖ్యమంటున్నారు అధికారులు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఎల్నినో పైన వర్క్షాప్ కూడా పెట్టాము. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంగ్ ఫామ్లో శాస్త్రవేత్తలు కానివ్వండి, మళ్ళీ క్రీడా శాస్త్రవేత్తలు కానివ్వండి, ఐఎండి నుండి వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చే వాళ్ళని గురించి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి పిలిచి డిస్కస్ చేయగా మాకు తేలింది ఏమంటే వర్షాభావ పరిస్థితులన్నీ కూడా ఎల్నినో ఎఫెక్ట్ అంతా కూడా మనకు చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న మాయిశ్చర్ని బట్టి, దాన్ని బట్టి టెంపరేచర్ని బట్టి అది కంట్రోల్ అవుతుంది.
ఈ డైపోల్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉంటే ఎలినో ఎఫెక్ట్ తగ్గి కొద్దిగా పాటి వర్షాలు కూడా మనకు కురుస్తాయి. ముఖ్యంగా మనము జూలై వస్తుంది. ఇప్పుడు జూలై 15 లోపల మన రకరకాల విత్తనాలన్నీ విత్తడం అన్నది మనకి కరెక్ట్ ఆప్టిమమ్ సోయింగ్ అని కూడా అంటాము. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తామంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. దేశంలో వరి, గోధుమల సాగు తగ్గినా ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. కరువు పరిస్థితులు ఏర్పడితే ఈ పంటలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే రబీ సీజన్లో వీటి సాగుపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామంటున్నారు అధికారులు. అడపాదడపా వర్షాలు పడుతున్నాయని, జూలై నెలాఖరుకు ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టత వస్తుందని చెబుతున్నారు అధికారులు. ముఖ్యంగా వర్షాధార పంటలు ఏదైతే ఉన్నాయో, అంటే అటు పత్తి కానీ, కంది కానీ, అలాగే అపరాలు కానీ, మిల్లెట్స్ కానీ, కొన్ని సందర్భాల్లో ఈ రెయిన్ ఫెడ్ క్రాప్స్ అంటాం. ఈ రెయిన్ ఫెడ్ క్రాప్స్ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మనకి విత్తుకోవటంలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని సోయింగ్ విండోస్ అంటాం. ముఖ్యంగా అటు రాయలసీమ అవనండి, మనం మధ్యాంధ్ర అవనండి, అటు కోస్తా నార్త్ కోస్టల్ జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాలు చూసినట్టయితే ప్రధానంగా మనకి ఈ ప్రభావం రాయలసీమలో ఎక్కువగా పడేటువంటి అవకాశం కొన్ని ఏరియాలో ఉంది. కాబట్టి అక్కడ సాంప్రదాయంగా మనం సాగు చేస్తున్నటువంటి వేరుశెనగ కానీ, ప్రత్తి కానీ, కంది కానీ, ఇవి ఇప్పుడున్నటువంటి వర్షపాత ఆధారంగా సాగు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆలస్యం అయితే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ అడపదడప వర్షాలు పడి సాగుకి సమాయత్తమవుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇది తర్వాత క్రమంలో, అంటే మనం విత్తనం వేసుకున్నాము, తర్వాత కనుక వర్షాభావ పరిస్థితి వస్తే మొలకెత్తిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దీన్ని ఆధారంగా నేలలో సరైనటువంటి తేమ వచ్చిన తర్వాతే సాగుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖరీఫ్ సాగుపై ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఉత్తరాంధ్ర, గోదావరి బేసిన్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేయవచ్చు, ఏ రకం విత్తనాల వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడి వస్తుంది అనే విషయాలను వర్సిటీ ఎక్స్టెన్షన్ విభాగం ద్వారా రైతులకు వివరించనున్నారు. ఏ మండలాల్లో ఏ పంటలు సాగు చేయాలనే దానిపైన అవగాహన కల్పించనున్నారు. సాంప్రదాయ పంటలే కాకుండా తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. ఏపీలో గల 13 ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తలతో ఖరీఫ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఎల్నినో ప్రభావాన్ని అధిగమించి పంటలు సాగు చేసేలా విధానాలను రైతులకు వివరిస్తారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. మండలం వైజు ఏమి పంటలు వేసుకోవాలి, ఎల్నినో ప్రమాదం అంటే ఎల్నినో మూలంగా ఏమవుతుందంటే మనకి రావాల్సిన వర్షపాతం మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాలు మనకు వస్తాయి. దానిలో వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. వచ్చే వర్షం కూడా మధ్యలో డ్రై స్పెల్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి మేము ఆల్రెడీ ప్రణాళికలు రచించి మండలాల వారీగా ఏ పంటలు వేసుకోవాలి, సాంప్రదాయకంగా వరినే పండించాలి, ఇలాంటి సిద్ధాంతం కాకుండా వానను బట్టి వర్షం ఎంత వస్తుంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని ఏ పంటలు పండించుకోవాలి. డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కానీ, ఏడీఆర్ ద్వారా కానీ, వీళ్ళందరి ద్వారా వచ్చిన ప్రణాళికల్ని మేము ఈ సిబ్బంది ద్వారా, ఈ ఎక్స్టెన్షన్ సిబ్బంది ద్వారా రైతులకు చేరవేసి వాళ్ళని జాగరూకతను చేసి వాళ్ళ ద్వారా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికలు రచించామండి. సూపర్ ఎల్నినో ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ఆశించినంతగా వానలు పడడం లేదు. దీంతో ఏ పంట సాగు చేయాలనే సందిగ్ధంలో ఉన్న రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు. కరువు పరిస్థితులను తట్టుకునే పంటలు, అనువైన విత్తనాల గురించి అవగాహన కల్పించనున్నారు.